హలో అందరికీ. మేము నెల్లూరుకి బయలుదేరుతున్నాము. అది ఎప్పుడు అంటే అప్పుడే. ఇంకా మా కార్తికేయ బస్ కోసం వెయిట్ చేస్తాము. అంతలోపు బస్ వచ్చేసాము. ఇంకా మా కార్తికేయ డ్రైవర్ దగ్గర కూర్చొని ఇంకా వ్యూని బాగా ఎంజాయ్ చేస్తున్నాము. దగ్గర 1/2 పైన కూర్చున్నాడు డ్రైవర్ దగ్గర. నేను తెల్లవారుజామున 4:30కి దిగాను బస్సు. మా అన్న వచ్చాడు మా కోసం కార్ తీసుకొని. ఇంకా మేము ఫంక్షన్కి రెడీ అయ్యి నేను మా నాన్నమ్మ కార్తికేయ అందరం కలిసి ఫంక్షన్కి వెళ్తున్నాము. ఇంకా మా అన్న ఇక్కడ పాప పేరు పెట్టాడు. మీరందరూ ఇక్కడికి వెయిట్ చేసినందుకు ధన్యవాదములు తెలుపుకుంటూ నా ప్రథమ ఇచ్చిన కుమార్తెకి ఈ పేరు పెట్టాను. పేరు ఏమనగా పెద్దగా చెప్పాలి, గాన్విక అంటమ్మా పేరు. ఇక్కడ మా అక్క బావ కలిసి పాపకు గిఫ్ట్ తెచ్చారు, అది ఇస్తున్నారు పాపకి. అక్క బావ, అక్క వాళ్ళ అత్త, వాళ్ళిద్దరు పిల్లలు. ఇంకా ఇప్పుడు మేము ఇస్తున్నాము పాపకి బట్టలు, చీర. ఇంకా పాపకి మేము కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వచ్చాము. ఇంకా అది కూడా పాపకి ఇస్తున్నాం మేము. కార్తికేయ చూడండి నన్ను ఎలా దుబ్బుతున్నాడో వాడు. నా జుట్టు లాగుతూనే ఉన్నాడు వాడు. నేను పూలు పెట్టుకుంటే తీస్తా. చూడండి ఎలా లాగుతున్నాడో వాడు. చూడండి కార్తికేయ చూడండి పాపని ఎలా చూస్తున్నాడో. పాప ఇంకా ఫంక్షన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మేము సాటర్డే బీచ్కి వెళ్ళాము. ఇంకా అందరం కలిసి అక్కడ ఇంకా తినేసి బీచ్కి వెళ్తున్నాము. కార్తికేయ ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే కార్తికేయ నీళ్ళలో అంత బాగా ఎంజాయ్ చేశాడు. అగా మా అన్న చూడండి ముగ్గురు మేనల్లోని ఎత్తుకొని ఎట్లా ఫోటో తీసుకున్నాడు. మేము ఇంకా ఎప్పుడు బ్యాక్ టు హోమ్ ఊరికి వచ్చేటప్పుడు ఇంకా మేము దాన్ని ట్విన్నింగ్ వేసుకొని వచ్చేసాము. ఇంకా మా లగేజ్ ఇక్కడ ఇంకో పెద్ద మామ
పెద్ద మామ కూడా అల్లుళ్ళతో ఫొటోస్